హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే 15K బడ్జెట్ లో బెస్ట్ గేమింగ్ పీసీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ పీసీలో మనకైతే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మనం అయితే గేమ్స్ ఆడుకోవచ్చు, మంచి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, అన్ని బీజిఎం ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు, అన్ని గేమ్స్ మీకు ఏ ఇష్టం ఉన్న గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు. కాకపోతే మనం అయితే తక్కువ రెజల్యూషన్ లో ఆడుకోవాలి, మరి హైయెస్ట్ రెజల్యూషన్ లో అయితే ఆడుకోరాదు. 720p రెజల్యూషన్ లో మనం అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరి ఎక్కువ రెజల్యూషన్ లో అయితే మనం అయితే ఆడలేము. గేమ్స్ అయితే తక్కువ గ్రాఫిక్స్ సెట్టింగ్ లో 720p రెజల్యూషన్ లో మాత్రమే గేమ్స్ అయితే ఆడొచ్చు. మరి మనం అయితే ఎక్కువ రెజల్యూషన్ లో 1080p 2K 4K లో ఆడాలంటే ఈ 15K బడ్జెట్ లో కాదు. మీకు 30K 40K ఒక 50-60 వేలు, ₹1,00,000 2 లక్షలు పెట్టుకున్నా తక్కువనే. 4K బడ్జెట్ లో ఆడాలంటే మినిమం 2 లక్షల పీసీ అయితే కావాలి. ఉత్తగా 4K ఎడిటింగ్ చేసుకోవాలన్నా 1,00,000 2 లక్షలు ఉత్తగా అయితే. కాబట్టి ఇది తక్కువ బడ్జెట్ పీసీ కాబట్టి దీంట్లో అయితే మీడియం లెవెల్ చేసుకోవచ్చు మనం అయితే పనులు. మనం తక్కువ బడ్జెట్ పెట్టి హై లెవెల్ పనులు కావాలంటే కావు కదా, మీడియం లెవెల్ పనులు అయితే. వీడియో ఎడిటింగ్ కూడా 720p లో చేసుకోవచ్చు. మనం అయితే వీడియో ఎడిటింగ్ కూడా 1080p కూడా ట్రై అయితే చేయొచ్చు. ఒకవేళ మంచిగా మీకు అయితే పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకుంటే 1080p లో కూడా కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఈ పీసీలో అయితే మనం అయితే ఫస్ట్ అయితే ఈ పీసీలో మనకైతే ఫస్ట్ యూజ్ చేసే ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ చెప్తాను, మనం అయితే అయితే యూజ్ చేయాలి. ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే గ్రాఫిక్స్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మన దగ్గర తక్కువ బడ్జెట్ కాబట్టి ఆ ప్రొసెసర్ లో మనకైతే గ్రాఫిక్స్ అనేది అయితే వచ్చేసేది. అందుకే మనం అయితే గ్రాఫిక్స్ కార్డ్ అయితే పెట్టిన అవసరం లేదు. ఇంకా ఈ పీసీలో అయితే మనం అయితే గ్రాఫిక్స్ కార్డ్ పెట్టిన అవసరం లేదు. దాంతో మనకైతే గ్రాఫిక్స్ అయితే వస్తుంది ప్రొసెసర్ తోటే. దీంట్లో 6 వస్తువులే మనం అయితే పెట్టాలి ఓన్లీ. ఇప్పుడైతే మనం ప్రొసెసర్ పెట్టాలి, మదర్ బోర్డ్ పెట్టాలి, ర్యామ్ పెట్టాలి, స్టోరేజ్ పెట్టాలి, దాని తర్వాత పవర్ సప్లై, క్యాబినెట్. ఇక మీరైతే ఇంకేం కొనుక్కోవాలంటే పీసీ బిల్ వేసుకున్న తర్వాత ఒక మానిటర్ కొనుక్కోవాలి. మానిటర్ అయితే మంచిదైతే ఒక 5-6 వేలలో మంచి మానిటర్ అయితే వచ్చేస్తుంది. ఐపీఎస్ మానిటర్స్ కొనండి. విఎన్ అవన్నీ వేరే మానిటర్స్ అయితే కొనకండి. కొన్ని మానిటర్స్ అయితే ఇట్లా సైడ్కి వెళ్ళి చూస్తే మాత్రం అవి అయితే మంచిగా అవుపడాయి. ఆ మానిటర్స్ అయితే తీసుకోకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సైడ్కి వెళ్ళి చూడాల్సిన టైం సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఐపీఎస్ డిస్ప్లే ఉన్న మానిటర్స్ అయితే తీసుకోనికైతే కన్సిడర్ అయితే చేయండి మీరైతే. ఇక దీంట్లో మనకి ఒక డిస్ప్లే కొనుక్కోవాలి మనం అయితే, మానిటర్, దాని తర్వాత ఒక కీబోర్డ్ మౌస్ కొనుక్కోవాలి. అంతే, ఇక మిగిలిన అయితే ఏం అవసరం లేదు. నేనైతే దీంట్లోనైతే ఇంక్లూడింగ్ అయితే చేస్తలేను. ఇది మానిటర్ కీబోర్డ్ మౌస్. ఇక మానిటర్ కీబోర్డ్ మౌస్ యాడ్ చేస్తే మనకైతే 20K బడ్జెట్ పైకి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఓన్లీ మనం అయితే పీసీ వాడికే ఇదైతే చెప్తాను. మరి పీసీ వాడికే మనకైతే 15,000 16,000 అయిపోతుంది కథ అయితే. మీరు కావాలంటే బిల్ అయితే వేయించుకోవచ్చు. ఇదైతే ఇవన్నీ మనకైతే అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పే పాటలన్నీ వాటి ఫోటోలు అన్ని తీసి అయితే ఇక్కడైతే వేస్తా. ప్రొసెసర్ అని చెప్పినప్పుడు ప్రొసెసర్ ఫోటో తీసి ఇక్కడైతే వేస్తా. ఇవే ఎగ్జాక్ట్ గా మీరు అయితే ఆర్డర్ చేసుకుని వెళ్ళి మీకు బిల్ చేయకుండా పీసీ షాప్ లోకి వెళ్ళి వాళ్ళకి ఒక 500 ఇస్తే వాళ్ళే బిల్ అయితే వేసి. ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనం అయితే ప్రొసెసర్ అయితే మనకైతే Ryzen 3 2200G Radeon Vega 8 గ్రాఫిక్స్ అయితే వస్తుంది. మనకైతే ప్రొసెసర్ తోటి గ్రాఫిక్స్ అనేది వస్తాయని చెప్తాను కదా. దీంతో Vega 8 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే మంచిగా ఉంటుంది గ్రాఫిక్స్ అయితే. 720p లో గేమ్స్ అయితే రెజల్యూషన్ లో అయితే మనం అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దీని ఫోటోని అయితే నేను అయితే ఇక్కడ తీస్తాను. మీరు అయితే ఒకసారి అయితే అమెజాన్ లోకి అయితే వెళ్ళి చెక్ అయితే చేయండి. రేట్లు అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అయితేనే ఉంటాయి. మాత్రం రికార్డింగ్ చేసే డేట్ అయితే ఇలా అయితే మనదైతే 19th date 11th month 2024 లోనైతే రికార్డింగ్ చేస్తాను. మధ్యాహ్నం అయితే 2 అయితే. దీంట్లో అయితే మదర్ బోర్డ్ అయితే మనం అయితే ఇక్కడ అయితే ఫోటోనే చేస్తాం. మీరు అయితే చూడండి. అయితే ఓన్లీ 8GB పెడతాను. మనం అయితే 15,000 బడ్జెట్ లో 8GB ర్యామ్ వచ్చేది మహా కష్టం. కాబట్టి 15,000 బడ్జెట్ లో 8GB ర్యామ్ ఫోటో కూడా ఇక్కడ అయితే వేస్తాం. స్టోరేజ్ అయితే మనం అయితే SSD 240GB అయితే వాడతాం. దాని ఫోటో కూడా నేను ఇక్కడ అయితే వేస్తాం. అయితే మనకైతే యాంటీ స్పోర్ట్స్ నుంచి పవర్ సప్లై అయితే వస్తుంది. 450 వాట్ పవర్ సప్లై అయితే దీనికైతే సరిపోతుంది. ఇక క్యాబినెట్ Fortnite క్యాబినెట్ 3 ఫ్యాన్స్ ఉంటే RGB అయితే మంచిగా ఉన్నది క్యాబినెట్ అయితే. దీని ఫోటో కూడా ఇక్కడైతే వేస్తాను నేనైతే. ఇక మొత్తం కలిపి ఎంత రేట్ అయిందని టోటల్ ప్రైస్ అయితే ఇక్కడైతే అన్నిటి అయితే వేస్తాం. మొత్తం కలిపి ఎంత ప్రైస్ అయిందని మాక్సిమం 15,000-16,000 లో అయిపోతుంది. 16,500 లో అట్లా మొత్తం అయిపోతుంది. మీకైతే మీ అయితే పార్ట్లన్నీ అమెజాన్ లో ఆర్డర్ చేసుకుంటే అమెజాన్ లో ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఆఫ్లైన్ లో పోయి కొనుక్కొని బిల్ వేయించుకుంటే ఆఫ్లైన్ లో బిల్ అయితే వేయించుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.